సోదరీ సోదరుల ప్రేమానురాగాల పవిత్రతకు గుర్తు రాఖీ. ఈ పండుగ ప్రేమ, భద్రత, నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుంది. రక్షాబంధన్ అనేది భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత కలిగిన పండుగ. ప్రతి ఏడాది శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున దీనిని జరుపుకుంటాము. ఈ పండుగ రోజున మహిళలు తమ సోదరులకు ఒక పవిత్ర సూత్రాన్ని కడతారు. ఇలా కట్టడంలో ఉద్దేశం, నీకు ఇది రక్షగా ఉంటుంది, నీకు సర్వశుభములు కలగాలి, నువ్వు క్షేమంగా ఉండుగాక అన్న మనఃపూర్వకమైన ఆకాంక్షతో జరుపుకునే మహత్తరమైన పండుగ. ఇది కేవలం సామాజికపరమైన వేడుకలాగానో, ఏడాది కోమారు వచ్చే పండుగలాగా కాక మరే విధంగానైనా భిన్నంగా, మరింత అర్థవంతంగా జరుపుకోగలమా అంటే ఇది చాలా లోతుగా విశ్లేషించతగ్గది. ఈ రక్షాబంధన సంకల్పం కేవలం సోదరీ సోదరులకు మాత్రమే సంబంధించినది కాదు. సంబంధాలకు అతీతంగా అందరి సంక్షేమం గురించి మనం సంకల్పం చేయవచ్చు. పురాణాల ఆధారంగా ఇక్కడ కుంతీదేవి అభిమన్యుని కథ తెలుసుకుందాం. కుంతీదేవి తన మనువడు అభిమన్యుని శ్రేయస్సు కోరి ఒక రక్షాబంధనాన్ని కట్టింది. ఇది అభిమన్యునికి రక్షణ కవచంలా పనిచేసింది. అది ఉన్నంత వరకు అతడు ఎన్నెన్నో యుద్ధాల్లో పాల్గొన్నా అతనికి ఏ హాని జరగలేదు. కాని అభిమన్యుని విధి వ్రాత మరోలా ఉంది. ఇది తెలిసిన సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు ధర్మ పరిరక్షణ కోసం ఒక చిన్న ఆలోచన చేశాడు. శ్రీకృష్ణుని ఇచ్ఛానుసారం ఒక ఎలుక అభిమన్యుడు నిద్రిస్తున్న సమయంలో ఆ రక్షాబంధన తాడును కొరికివేసింది. అలా రక్షాబంధనం చేతి నుండి తొలగిపోయింది. అభిమన్యుడు పద్మవ్యూహం అనే యుద్ధ వ్యూహంలోకి ప్రవేశించడం నేర్చుకున్నాడు. కానీ దాని నుండి ఎలా బయటపడాలో తెలుసుకోలేని అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కి మరణించాడని చెబుతారు. కుంతీదేవి వంటి వారు కట్టిన రాఖీకి అంతటి శక్తి ఎలా వచ్చింది? ఆ రక్షాబంధనం వెనుక ఆమె సంకల్ప బలం ఉంది. సంకల్పం అంటే పవిత్రమైన, ప్రార్థనాపూరిత మనస్సుతో కోరుకున్నది నెరవేరాలని అనుకోవడం. అదే హృదయ ఆకాంక్ష. సంకల్పం సూక్ష్మతరమైన కొద్దీ అది మరింత శక్తివంతమైనది అవుతుంది. కుంతీదేవి సంకల్పం ఎలాంటిదంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే కలుగజేసుకోవలసి వచ్చింది. అంతటి సూక్ష్మ చైతన్య క్షేత్రం నుంచి వచ్చిన సంకల్పం ఎంత ప్రభావవంతమైనదో ఆలోచించండి. ఈ విధమైన దానిని సంభవం చేసుకోవడానికి మనం కూడా మన సంకల్ప శక్తిని అంతటి సూక్ష్మతరమైన చైతన్య స్థాయికి ఎలా తీసుకెళ్ళాలి? అటువంటి శుభ సంకల్పాన్ని ఈ ఆనంద పర్వదినాన ఆ సూత్రం కడుతున్నప్పుడు హృదయం ఆధారంగా మనకు లభించిన సూక్ష్మమైన, అత్యంత శక్తివంతమైన సంకల్పం చేద్దాం. ఆ సూత్రం ధరించి ఉన్నంతకాలమే కాకుండా దాని తరువాత కూడా ప్రభావవంతంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. హృదయాన్ని నిర్మలంగా, పవిత్రంగా చేసుకోవడం ద్వారా మన సంకల్ప శక్తిని మరింత మెరుగుపరుచుకుందాం. సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం విశ్వజనీనమైన ప్రార్థనాపూర్వక వైఖరిని కలిగి ఉండమని చెప్పే హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో ఒక నియమం ఉంది. అందరినీ నీ సోదరులుగా భావించి వారినట్లే ఆదరింపుము. ఇది 10 నియమాలలో 6వ నియమం. దైవిక లక్షణాలను పెంపొందించుకోగలిగే ఆచరణాత్మక విధానం. ఈ పర్వదిన సందర్భంగా ఈ నియమం విశ్వవ్యాప్తంగా ఆచరణాత్మకం కావాలని ఆశిస్తూ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.